సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీ న్యూస్ లో చూద్దాం. నంద్యాల జిల్లా బొగ్గులైన్ బాధితులకు కూటమి సర్కార్ అండగా ఉంటుందని మంత్రి ఫరూక్ తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా మంత్రి స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాధితులకు అన్ని వసతులతో కూడిన మెరుగైన స్థలాన్ని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా ఇస్లాంపేటలో వివాహిత రుచిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త కిరణ్ కుమార్ తో కలిసి కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా అంబాజీపేటలో రైతులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న జాప్యాన్ని పరిష్కరించాలని, అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతన్నలు డిమాండ్ చేశారు. కడప జిల్లా మబ్బుచింతలపల్లె సమీపంలో యురేనియం ఉద్యోగి సుగుణాథరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు తెలిసింది. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు పులివెందుల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు సుగుణాథరెడ్డిని పరామర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని ఆటోమొబైల్ షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఆయిల్స్, ఆటోమొబైల్ సామాన్లు దగ్ధం కావడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సమీపంలో పెట్రోల్ బంక్ ఉన్నప్పటికీ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో పల్లె వీక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. రామకూరు ఊర చెరువు వద్ద ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలు కార్మికుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందన్నారు. నూతన చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోరీ చోటు చేసుకుంది. కంప్యూటర్ ల్యాబ్ రూమ్ తాళాలు పగలగొట్టిన దొంగలు రూమ్లోని ఇన్వర్టర్లు, బ్యాటరీలు ఎత్తుకెళ్లారు. ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది తాళాలు పగలగొట్టి ఉండడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో 35 ఏళ్లుగా నెలకొన్న దీర్ఘకాలిక సమస్యపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కారం చేశారు. 22A నిషేధిత జాబితా నుంచి ఇంటి స్థలాలు తొలగించి ఉత్తర్వులు జారీ చేసిన పత్రాలను 270 మంది యజమానులకు అందజేశారు.